ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చేసుకోవడం సంచలనంగా మారింది. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. किरण साथ में तुम जाओ अंदर अमू के साथ तुम जाओ प्लीज मेरा अंदर दूर गेलंడి శుభ ఇద్దరు పూజ अंदर రేరా బై అన్న ప్లీజ్ కొంచెం దూరం వెళ్ళండి అమ్మ ప్లీజ్ హైదరాబాద్ అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చేసుకోవడం సంచలనంగా మారింది. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక గుర్తించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. किरण साथ में तुम जाओ अंदर अमू के साथ तुम जाओ प्लीज मेरा अंदर दूर गेलंడి శుభ ఇద్దరు రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంబర్పేటలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. గతంలో ఇదే చోట ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరొకటి మళ్ళీ ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు రామరాజు, మాధవి, శశాంక్ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు ఇంట్లో పక్క వాళ్ళు వీళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండడంపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దేని కారణంగా వీళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేది కూడా పోలీసులు అక్కడికి తీసుకొని ప్రస్తుతం వెరిఫై చేస్తూ ఉన్నారు. వీళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళ కుటుంబం ఆర్థిక స్థితి ఏంటి, ఎప్పటి నుంచి వీళ్ళు ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు, అసలు వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వీళ్ళ కుటుంబం ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఆ వివరాలను పోలీసులు అక్కడికి చేసుకొని సేకరిస్తా ఉన్నారు. రామరాజు 50 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తి, మాధవి 50 years, శశాంక్ అని కొడుకు 24 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తి. వీరందరూ ఒకే ఇంట్లో వీళ్ళు సూసైడ్ చేసుకున్నట్టుగా పక్కన ఉన్నటువంటి స్థానికులు ఆ సమాచారాన్ని షేర్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అన్ని కోణాల్లో అక్కడికి వెరిఫై చేస్తా ఉన్నారు. ఇంకేమైనా దీంట్లో అనుమానాత్మకమైన కోణంలో కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని అడిగి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఆత్మహత్య చేసి అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంటి వైపుగా ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయా, ఈ కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే వివరాలు, ఏదైనా సూసైడ్ నోట్ గతంలో రాసి ఉన్నారా దానిపై కూడా పూర్తి స్థాయిలో అంబర్పేట పోలీసు కేసు విచారణ చేస్తాం. సార్ రవితేజ, అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి ముగ్గురికి సంబంధించి ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారు, వారి బిహేవియర్ ఎలా ఉండేది, వారికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దాంట్లో కూడా ఇరుగు పొరుగు వారిని అడిగి అభిప్రాయాలను కూడా సేకరిస్తా ఉన్నారు. దీంట్లో వీరి ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే ఏమైనా కుటుంబ కలహాలా, లేదా ఇతర ఇష్యూస్ కారణంగానే వీళ్ళు సూసైడ్ చేసుకుని ఉన్నారా, ఈ ఒంటి పైన ఇంకెవరైనా ఎక్కడైనా గాయాలు ఉన్నాయా అని కూడా అన్ని కోణాల్లో అంబర్పేట పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఫస్ట్ పోలీసులు అక్కడ చేరుకున్నటువంటి వెంటనే వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, గత కొన్ని రోజులుగా మీరు ఎలా ఉండేవారు, వీళ్ళ మానసిక స్థితి ఏంటి, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏవైనా గతంలో ఇతర విషయాలన్నీ కుటుంబ సభ్యులకు తెలియజేసుకున్నారా లేదా, ఆ వివరాలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి కాలనీ వాసుల నుంచి వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్న వివరాలపై మాత్రం పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రవితేజ, ఏ సమయంలో వారు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ఘటన ఎప్పటికి వెలుగులోకి వచ్చింది, ఎవరు చూశారు? ఈ రోజు ఉదయాన్నే ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడము, ఇంట్లో వాళ్ళు బయటికి రాకపోవడము, ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు ఇంట్లో నుంచి అనేది కొంచెం అనుమానం రావడంతో వాళ్ళు వెళ్లి చూసేసరికి ముగ్గురు కూడా అన్కాన్షియస్ అయి కింద పడిపోవడంతో స్థానికులంతా కూడా పోలీసులను అలర్ట్ చేసి పోలీసులకు డైలర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డైలర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ముందుగా ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా వీళ్ళు క్యాప్చరింగ్ చేసి ఆ ఏరియానంతా కూడా పరిశీలించారు. సూసైడ్ చేసుకున్నారా, ఇంకేమైనా హత్య చేసి
ఇక్కడ పడేసి ఉండాలనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ ముగ్గురు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబ గొడవలు, ఏవైనా గతంలో నమోదైనటువంటి కేసుల వివరాలన్నీ కూడా అమర్పేట్ పోలీసులు వాళ్ళని పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే ఘటన పైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు ఇలా ఆ కుటుంబ స్థితి ఏంటి అనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ బయటికి రాబట్టే ప్రయత్నం జరుపుతా ఉన్నారు. హైదరాబాద్ నడిబొడ్డు అంబర్పేట్ లో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారనే ఘటన మాత్రం ప్రజల్లోని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. మొన్న చెర్లపల్లి రైల్వే ట్రాక్ పైన తల్లి ఇద్దరిని పిల్లల్ని తీసుకెళ్లి చేసినటువంటి ఘటన మరొక ముందే మళ్ళీ అదే తరహాలు కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంపై మాత్రం ఏదైనా రహస్యం ముందు దాగి ఉండవచ్చు, ఏదైనా హత్య కోణంలో ఈ అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి, లేదా ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటనే దానిపై మాత్రం అంబర్పేట పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్ సార్, రవితేజ ఇంట్లో ఎవరెవరు ఉండేవారు? ప్రస్తుతం అక్కడికి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చేరుకున్నారా? వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది పోలీసుల వివరాలన్నీ సేకరిస్తా ఉన్నారు. వీళ్ళు సడన్ గా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా వివరాలన్నీ సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు, వీరు ఇక్కడ సొంతింట్లో ఉంటున్నారా, రెంటింట్లో నివాసం ఉంటున్నారా అంటూ ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంపై మాత్రం పోలీసులు అనేక కోణంలో ఆ ఇష్యూస్ ని వెరిఫై చేస్తా ఉన్నారు. ఇంకా దీంట్లో కొంత ఏమైనా అనుమానాలు ఉన్నాయి, వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే ఒక కోణంలో కూడా ఆ రాత్రి వేళలో సీసీటీవీ ఫుటేజీలు ఇటువైపుగా వచ్చినట్టు ఉంటే అవన్నీ కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంట్లో ఈ కుటుంబం వారంతల వాళ్ళే సెల్ఫ్ సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నారా, ఇంకా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఏమైనా కేసులు గొడవలు, ఆ విషయాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ పోలీసులు చేరుకొని క్లూస్ టీమ్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని క్లూస్ సేకరిస్తా ఉన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎలా వీళ్ళు చనిపోయేవారు, హత్య చేసి ఉంటే ఎలా వీళ్ళ బాడీస్ ఒంటి పైన ఏమైనా మారుతున్నాయి అనే కోణంలో కూడా అవన్నీ వెరిఫై చేస్తాం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. మీరందరూ బయటికి పోవాలమ్మా, హైదరాబాద్ అమర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక గుర్తించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. किरण साथ में तुम जाओ अंदर, अमू के साथ तुम जाओ. प्लीज మీరంతా దూరంగా వెళ్ళండి. అన్న ప్లీజ్ కొంచెం దూరంగా